శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి మరో సరదా ముచ్చటతో మీ ముందుకు వచ్చాను. ఆలస్యం చేయకుండా కథ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇంతకీ కథ పేరు చెప్పనే లేదు కదూ. అత్తగారు కామాక్షి కథ ఇది. కామాక్షి పేరుకు తగ్గట్టు అందంగా ఉంటుంది, చెంపకు చేరడేసి కళ్ళతో. మొదట కామాక్షి పనిలోకి వస్తూనే ఇల్లు చిమ్ముతున్న దాని అందానికి వంటవాడు ముత్తు, పనివాడు రెడ్డి, తోటవాడు నాగప్ప అందరూ ఆశ్చర్యపడిపోతూ ఎవరి పనివాళ్లు మర్చిపోయి దాన్ని చూస్తూ ఒక పనికి బదులు మరొక పని చేస్తూ మా చేత చీవాట్లు తినడం మొదలెట్టారు. మా పని మనిషి సాయమ్మకు జబ్బు చేసి ఆసుపత్రిలో చేరింది. మాకు అర్జెంటుగా పని మనిషి కావాలి అని వెళ్తుంటే మా పాలవాడు తీసుకొచ్చాడు కామాక్షిని. కొత్తగా కోయంబత్తూరు నుంచి వచ్చిందట కామాక్షి. దాని తల్లిదండ్రులు అన్నదమ్ములు పండ్ల వ్యాపారం చేస్తారట. కామాక్షి కోయంబత్తూరులో ఉండగా తను కూడా పండ్లు బండిలో పెట్టి అమ్మేదిట. వీధి వీధి తిరిగి కామాక్షి దగ్గర పండ్లు కొనడానికి ప్రతి వాళ్లు ఎగబడేవారుట. మిగతా పండ్ల బండ్ల వాళ్ళంతా కామాక్షిని తిట్టసాగేవారుట. దాని అందం కోసం పండ్ల బండి ఖాళీ అవుతోంది కానీ పండ్ల కోసరం కాదని. మిగతా బండ్లలో పండ్ల కన్నా కామాక్షి బండిలో పండ్లు అన్ని చచ్చువి పుచ్చివి ఉండేవిట. అయినా ఇట్టే అమ్ముడిపోయేవిట. కామాక్షి బండి దగ్గర నిలబడితే చాలు, మళ్ళీ కామాక్షి అక్క ఎప్పుడైనా బండి దగ్గర నిలబడితే పండ్లన్నీ బండిలోనే ఉండేవిట. ఒక్కళ్ళు కొనేవారు కాదుట. కామాక్షి అన్నలకు కామాక్షి అందం శత్రువు. ప్రతిరోజు ఎవరినో ఒకరిని కామాక్షిని అలా అన్నాడను ఇలా అన్నాడను అంటూ తన్నేవాళ్లు, తన్నులు తినేవాళ్లు. పండ్ల సీజన్ కానప్పుడు కామాక్షి ఎవరింట్లోనైనా పనికి వెళ్లేది. ఒకసారి ఒక చెట్టియారు ఇంట్లో పని కుదిరిందిట. ఆ చెట్టి తలకు నూనె రాసి వీపు తోమన్నాడుట. వెంటనే పని మానేసి వచ్చేసిందిట కామాక్షి. మాట కరుకు పని చురుకు కామాక్షికి ఆభరణాలు. చెవులకేమీ పెట్టుకోలేవిదేమంటే తన కమ్మలు మొగుడు తాకట్టు పెట్టాడు అని చెప్పింది, ముక్కు పుడకతో సహా. కామాక్షి ఎప్పుడూ నవ్వదు, మూతి ముడుచుకుని తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైనా నవ్విందంటే బుగ్గలు సొట్టలు పడుతూ పౌర్ణమి నాటి వెన్నెల్లాగా దాని ముఖం మరి కాస్త అందంగా కనిపించేది. కామాక్షి భర్త జబ్బు మనిషిట. దగ్గరలోనే ఒక గుడిసెలో ఉంటున్నారు. నెలకు 10 రూపాయలు అద్దెచ్చి. దాని మొగుడు తాపీ పని చేస్తాట. కానీ ఎప్పుడు దగ్గుతూ ఉండడం వల్ల ఎవరూ పని ఇవ్వడం మానేశారు. వాడింట్లోనే కూర్చుని కామాక్షి 3 ఏళ్ల కొడుకును చూసుకోవడానికి బదులు ఊరికే పిల్లాన్ని కొడుతుంటాట. కామాక్షి పొద్దున పనిలోకి వచ్చి సాయంకాలం 6ంటికి ఇంటికి వెడుతుంది. ఈలోగా ఇరుగు పొరుగు వాళ్ళు నీ మొగుడు పిల్లాన్ని చావగొడుతూ ఉంటాడని పిల్లాన్ని కూడా తీసుకెళ్తూ ఉండమని చెప్పారు. వెంటనే పిల్లాన్ని పుట్టింటికి పంపేసింది. వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటే పోనీ ఉంచలేకపోయావా, కూడా పిలుచుకుని రావచ్చు అని నేనంటే, వద్దమ్మా వాడికి చదువు లేక పాడవుతాడు, మా అమ్మ బాగా చూసుకుంటది అన్నది. అసలు కన్నతండ్రి ప్రతిరోజు అలా బిడ్డను కొట్టడం ఏమిటి అని నేనంటే కామాక్షి కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది, ఆ పిల్లవాడు వాణ్ణి నాన్న అని పిలవడట. ఇదేమన్యాయమే, ఎందుకనడు కన్నతండ్రి నాన్న అని మా అత్తగారు అడిగితే, ఆయన కన్నబిడ్డ కాదంటాడు పెద్దమ్మగారు. ఆయన పుట్టింట్లో ఉంచి ఇంకో దానితో కాపురం చేస్తా ఉండి నన్ను పెండ్లైన కాడ నుంచి కష్టాలు పెడతా ఉన్నాడు. ఎన్ని కష్టాలు పెట్టినా తాకుండా ఉంటే బాగుండేవాడు. తాగొచ్చి రోజు తన్నేవాడు. మా అమ్మకి తనంటే ఇష్టం లేదు, అందుకని నన్ను పుట్టింటికి పిలుచుకుపోయింది. పుట్టింట్లోనే పిల్లాడు పుట్టాడు. మా అమ్మగారింట్లో పిల్లాడిని పెట్టుకుని పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటిని. అసలు ఈ పిల్లోడికి తండ్రెవరో తెలిస్తేగా నాన్న అని పిలిచేందుకు. వాడు పుట్టినప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటిని. మొన్నే మా వాళ్ళు రాజీ పడి పిల్లోని నన్ను వీడి వెంట పంపారు. మా అమ్మకి ఇష్టం లేదు నేను ఇతంతో రావడం. ఇంకో దాని వల్ల పడి నా పెళ్లి చీర మంగళసూత్రాలు సహా దానికి ఇచ్చొచ్చాడు అని కామాక్షి చెప్తుంటే మా అత్తగారు ముక్కు మీద వేలేసుకున్నారు దాని ఓర్పుకి. సాయంకాలం 6 గంటలవుతూనే చేతిలో ఏ పని ఉన్నా విడిచిపెట్టి ఇక ఇంటికి పోతున్నానమ్మగారు అనేది కామాక్షి. ఎందుకే అంత తొందర, చేతిలో పని పూర్తి చేసి పోరాదు అని మా అత్తగారంటే, మీకు తెలవదమ్మా, మా వాడొట్టి అనుమానం మనిషి. కాస్త ఆలస్యం అయితే మన గేటు కాడుకొచ్చి కాచుకొని ఉంటాడు, నన్ను అక్కడే తంతాడు, నా మాటలు అంటాడు. ఈ కాస్త పని పొద్దున్నే వచ్చి చేస్తానమ్మగారు అని బ్రతిమలాడుకునేది. ఏడని మొగుడు నాకు చూపించేవాడిని 4 చీవాట్లు పెడతాను అని మా అత్తగారంటే, అయ్యో పెద్దమ్మగారు, మీరు ఆయన చూస్తే అసహించుకుంటారు. తాగి తాగి గుండెలెండిపోయి వరుగైపోయాడు మనిషి, కోపం జాస్తి, ఎప్పుడు కత్తి దగ్గర పెట్టుకుని ఉంటాడు అని కామాక్షి చెప్తూ ఉంటే మా అత్తగారు కత్తి మాట వినగానే ఇక మళ్లీ వాడిని చూపించమని గాని దాన్ని ఉండమని గాని చెప్పకుండా, వీడెవడే రౌడీ చట్టంగా ఉంది వెధవపేడ, పో నీవు ఇంటికి ఇంకా పెందరాలే పో, ఆ వెధవ గేట్లోకి రాకుండా అంటూ తరిమేశారు. ఎవరన్నా మంచి పని మనిషి దొరికితే దీన్ని పంపించేద్దామే, ఆ రౌడీ వెధవ దీని వెంట కత్తి పట్టుకు తిరుగుతుంటే కష్టం కాదు, గూర్ఖాకి కాస్త గట్టిగా చెప్పు హిందీలో, వాడు చచ్చికి పెట్టినా లోపలికి రానివ్వద్దని. అన్నట్టు గూర్ఖాల దగ్గర కూడా కత్తి ఉంటుంది కదూ అన్నారు కాస్త ధైర్యం తెచ్చుకుంటూ మా అత్తగారు. ఆ ఏం భయం లేదు అన్నాను నవ్వాపుకుంటూ. అంత అందమైన కామాక్షికి ఆ రోగిష్టి మొగుడేమిటి, పైగా కొడతాట దాన్ని, దరిద్రుడు. అంత కోమలంగా ఉన్న కామాక్షిని కర్ర తీసుకు బాధేస్తాట, వాడికి చేతులు ఎలా వస్తాయో అంటూ
అంట్లు తోమేటప్పుడు దాని ఒంటి మీద వాతలు చూసి వాళ్ళ ఒంటి మీద వాతలు పడ్డట్టు బాధపడ్డారు వంటవాడు ముత్తు, పనివాడు రెడ్డి, తోటవాడు నాగప్ప. ఆ మొగుడు వెధవని చంపి పోగులేయాలి అన్నాడు రెడ్డి. కామాక్షి మొగుడిని చూసిన ముత్తు అసలు వాడు కామాక్షి మొగుడు అని చెప్పడానికి వీల్లేదు, ఆ గాడిద దాని మొగుడు కాలేడు, కాకూడదు న్యాయంగా అంటూ బాధపడ్డాడు. అంత అందంగా చందనం బొమ్మలా ఉన్న కామాక్షికి ఆ మొగుడేమిటి, బక్క చిక్కిన రోగిష్టి వెధవ, కళ్ళు చింతని పుల్లా ఉంటాయి ఎప్పుడు, అందులో వార్నిష్ తాగుతాట వెధవ, అందుకే ఎప్పుడు దగ్గుతుంటాడు. వాడు దగ్గుతుంటం చూస్తే వాడికేదో పెద్ద జబ్బే ఉండేటట్టుంది అన్నాడు రెడ్డి అనుమానంగా చూస్తూ. ఆ కరెక్ట్, నిజమే అన్నాడు నాగప్ప. అయితే ఆ రోగం కామాక్షి కూడా రావచ్చునే అన్నాడు ముత్తు బాధగా. ఇప్పుడేం గతి, పాపం కామాక్షి అన్యాయం అయిపోతుంది అంటూ ముగ్గురు తలలు పట్టు కూర్చున్నారు. వాళ్ళ డిస్కషన్ తో మాకు ఆ రోజు 2 గంటలకు భోజనం పెట్టాడు ముత్తు. కామాక్షిని గురించి ఆలోచిస్తూ పిచ్చివాళ్ల వాడిలో వాడు మాట్లాడుకుంటూ వేడి నిట్టూర్పులు విడిచేవాడు రెడ్డి. ఒకరోజు కామాక్షి ఇంటికెళ్ళటం అరగంట లేట్ అయింది. దాని మొగుడొచ్చి గేటు దగ్గర కాచు కూర్చున్నాడు కామాక్షి కోసం. దాని మొగుడు గేట్లోకి వచ్చాడు అని వినగానే మా అత్తగారు గాబరా పడిపోయి కామాక్షిని కేకేసి ముందు ఇంటికి పొమ్మన్నారు. కామాక్షి మా అత్తగారి దగ్గరికి వచ్చి తాను ఇంటికి వెళ్లనని, మొగుడిని గేట్లోనే గూర్ఖా చేత గెంటించమని, అతనితో తన ప్రాణం విసిగిపోయిందని, ఆసుపత్రిలో జరగపోతే ఆ రోగం తనకు వస్తుందని అందరూ అంటున్నారని చెప్పి కళ్ళు తుడుచుకుంది. దానికి సాయంగా అవునమ్మగారు, కామాక్షి ఆ రోగిష్టాడికి వంట అది చేస్తా ఉంటే ఆ జబ్బు ఆవిడకొచ్చినా రావచ్చు అన్నాడు రెడ్డి. మా అత్తగారు రెడ్డిని ఉరిమి చూసి నీకెందుకురా దాని మొగుడు గొడవ, ఎన్నిసార్లు చెప్పాను మీరు దాని విషయంలో కలగజేసుకోవద్దని అని చీవాట్లు పెట్టారు మా అత్తగారు. మాకేంటయ్యా పాపం, ఏదో ఆడకూతురు అంత కష్టాలు పడతా ఉంటే ఆ రోగిష్టాడితో అదే మా బాధ. అంతేనట్రా మీ బాధ, ఒక ఆడకూతురు మీద అనవసరంగా అంత అభిమానం మీ అందరికీ ఎందుకు ఉండాలరా, నాకు తెలియక అడుగుతా గాని వెధ వేషాలు కాకపోతే అంటూ ఆమె కోప్పడేసరికి మాకేంటమ్మా, ఏదో అంతా ఓ చోట పనిచేసే వాళ్ళం గనక, లేకపోతే కామాక్షి ఏమైపోతే మాకే, అది అంటువ్యాధి అని అంటున్నారు, కామాక్షికి ఆ జబ్బు ఎక్కడొస్తుందో అని. ఓహో అదన్నమాట మీ భయం, మరేమీ భయం లేదు, మీ పనులు మీరు చూసుకోండి. ఆలు మొగలకు అంటువ్యాధులేమిట్రా తిక్క వెధవా, అయినా పదే పదే దాని మొగుడు సంగతి వాడి రోగం సంగతి నీకెందుకు అంట అర్థం లేకుండా, ముందు నీ పనేవిడో చూసుకో అంటూ కోపడ్డారు మా అత్తగారు. రెడ్డి వెళ్లినట్టే వెళ్లి కామాక్షి ఏం చెప్తుందో అని తలుపు చాటును నిలబడ్డాడు. అమాయకత్వానికి మరో పేర్లా నిలబడ్డ కామాక్షి తన చక్రాల్లాంటి కళ్ళు లైట్ హౌస్ లైట్లల్లే క్షణానికి ఒకసారి తిప్పుతూ తన అసహాయ స్థితికి అందరూ జాలిపడుతుంటే వేడి నిట్టూర్పులు విడుస్తూ నిలబడ్డది. మొగుడిని గేట్లోకి వస్తే గెంటేయించమన్న కామాక్షిని చూసి మా అత్తగారు మండిపడ్డారు. ఎక్కువ మండిపడితే వేరే పని మనిషి లేదు గనక కోపాన్ని అణుచుకున్నారు. ఈలోగా మళ్లీ కామాక్షి మొగుడు కబురు పెట్టాడు దానికోసం. మా అత్తగారి గుండె జల్లుమన్నది. ఎట్లాగే ఇది ఇట్టా తిరుక్కుందే అంటూ నా దగ్గరకు వచ్చి చెవిలో అన్నారు. మనం మాట్లాడకుండా ఊరుకుంటే సరి అన్నాను. మాట్లాడకుండా ఊరుకుంటే ఈ వెధవలు వెళ్లి దాని మొగుడినేమన్నా అని, వాడసలే తాగుబోతు వెధవ, వీళ్ళ మీద చేయి చేసుకుంటే కష్టం కదే, తర్వాత పోలీసులు గొడవ అంటూ ఆవిడ కంగారు పట్టారు. బొంగమూతి పెట్టి నిలబడ్డ కామాక్షిని మా అత్తగారు వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నట్టు బతిమలాటం మొదలెట్టారు. నేనెట్టాగమ్మా పోతాను, ఆసుపత్రిలో చేరమంటే చేరడు, రోగం నయం చేసుకోడు, నన్నిడిసి వెళ్లనంటాడు, అనుమానం మనిషి, అట్టనే ఉంటే ఆ జబ్బు నాకు కూడా రావచ్చని డాక్టర్లు చెబుతా ఉంటే కనుక్కోకుండా పిడివాదం చేస్తా ఉంటే ఏం చేసేది చెప్పండి. ఈలోగా రెడ్డి, నాగప్ప, ముత్తు కలిసి కామాక్షి కోసం కాచుకునుండే దాని మొగుడిని చూడటానికి వెళ్లారు. వాళ్ళని చూడగానే కైపులో ఉండే కామాక్షి మొగుడు జేబులో ఉన్న కత్తి పైకి తీశాడు. తక్షణం రెడ్డి, నాగప్ప, ముత్తు గూర్ఖావాడి వెనక వెళ్లి నిలబడ్డారు. కామాక్షి మొగుడు వాళ్ళ ముగ్గురే తన పెళ్లాన్ని ఇంటికి రాకుండా చేస్తున్నారు అని గోల చేయడం మొదలెట్టాడు. వాళ్ళని గేటు దాటి బయటకు రమ్మని సవాల్ చేశాడు. ఒక్కొక్కళ్ళని నరికి పోగులు పెడతానని బెదిరించాడు. ఆ రోజు నుంచి వాడి భయానికి పనివాళ్లు సినిమాకు పోవటం కూడా మానేశారు. అంతకుముందు రెండో ఆటకు వెళ్లే రెడ్డి గేటు దాటానికే జంకేవాడు. ఏమో తాగుబోతువాడు, అందులో వార్నిష్ తాగే వెధవ, తెగించి కక్షతో ఏం చేస్తే ఏం గతి, పిచ్చివాడి చేతిలో రాయి. చివరకు గడియ గడియకు టీ నీళ్లు తాగొచ్చే నాగప్ప టీ తాగడం మానేశాడు. వాడక్కడే ఉంటాడని చెప్పారెవరు. కామాక్షి ఇంటికి వెళ్లి 2 రోజులైంది. రోజు దాని మొగుడు గేట్లోకి రావడం, కబుర్లు పెట్టడం జరుగుతూనే ఉంది. కానీ రెడ్డి, వంటవాడు, నాగప్ప ఎవరూ గేటు వైపు వెళ్లలేదు. కామాక్షి మొగుడు విషం తిని చచ్చిపోతానని బెదిరిస్తూ జాబు రాశాడు దానికి. తొందరగా పొమ్మను అన్నారు రెడ్డి, నాగప్ప, వంటవాడు. కానీ పిండి రూపుతున్న కామాక్షి జాబు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. గేటు దాకా వెళ్లి మొగుడుతో 2 మాటలు మాట్లాడి వస్తాను అని చేతులు కడుక్కుంది. వాడితో కూడా ఇంటికి వెళ్లొద్దు అని నాగప్ప, వంటవాడు, రెడ్డి ప్రాధేయపడ్డారు. మా అత్తగారికి తెలియకుండా పోను అని వారికి మాట ఇచ్చింది కామాక్షి. గేటు దగ్గర మొగుడుతో ఏం మాట్లాడుతుందో వినాలని రెడ్డి వాళ్లకు ఆదుర్త ఎక్కువైంది. కానీ వాడు వీళ్ళని చూస్తే కత్తి తీస్తాడనే భయంతో కాలుగాలిన పిల్లుల్లాగా భయంతో అటు ఇటు తిరుగుతూ కామాక్షి ఎప్పుడొస్తుందా అని గేటు వైపే చూస్తున్నారు. కామాక్షి వచ్చింది కళ్ళు తుడుచుకుంటూ. ముగ్గురు దాని చుట్టూ చేరారు, బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు. ఏం జరిగింది అంటూ. అది కాసేపు మాట్లాడకుండా నిట్టూర్పు విడుస్తూ తన చక్రాల్లాంటి కళ్ళు దీనంగా అటు ఇటు తిప్పుతూ పిండి రుబ్బటానికి కూర్చుంది. ఏం జరిగింది కామాక్షి, వాడు ఆసుపత్రికి పోతానన్నాడా లేదా అని అడిగాడు రెడ్డి కామాక్షి ఎదురుగా గడప మీద కూర్చుంటూ. కామాక్షి తల తిప్పింది. ఆడెక్కడ పోతాడు పాపం,
కామాక్షిని తిప్పలు పెట్టడానికే వాడు కంకణం కట్టుకున్నాడు అన్నాడు తవుడు మూట మీద కూర్చుంటూ నాగప్ప. అయ్యగారితో చెప్పి వాడిని కాళ్ళు చేతులు కట్టి బలవంతంగానైనా ఆసుపత్రిలో పడేయించాలి అన్నాడు వంటవాడు తలుపు కానుకొని నిలబడుతూ. అయితే ఇంతకీ వాడేమంటాడు కామాక్షి అన్నాడు రెడ్డి విసుగుతో. 200 రూపాయలు ఇస్తే తనేదో ఊరెళ్లి ఆడనే ఓ ఏడాదుండి జబ్బు నయం చేయించుకొస్తానంటున్నాడని, తను 200 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేది అని బాధపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకుంది కామాక్షి. నాగప్ప రెడ్డి వంటవాడు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. మరుక్షణం కామాక్షి కన్నీరు చూసి కరిగిపోతూ వేడి నిట్టూర్పులతోనే ఓదార్చారు. వాడు బుద్ధి లేనివాడు, లేకపోతే పెళ్లాన్నంత డబ్బు తెమ్మని అడుగుతాడా, ఎట్లా తెస్తుంది ఆడది అన్నాడు రెడ్డి ఆలోచనలో పడి. కాదు తీరా డబ్బిచ్చిన తర్వాత పోకపోతే అంటూ సందేహం వెలిబుచ్చాడు వంటవాడు. వాడెక్కడికి వెళ్ళడు కామాక్షిని వదిలి. ఆ డబ్బెట్టి కొన్ని రోజులు తాగి తందనాలాడి మళ్లీ వస్తాడు, లాభం లేదు అన్నాడు నాగప్ప చప్పరిస్తూ. అట్టా రాడు, రానని చెప్పాడు. సచ్చినా నేను ఈ తా విడిచిపెట్టి రానని చెప్పేశాను. పత్రం కూడా రాసిమ్మన్నాడు. నాకు మొగుడు అవసరం లేదు అని రాసిస్తానన్నా అన్నది కామాక్షి కళ్ళు దించుకుని. ఆ మాటతో వంటవాడు రెడ్డి నాగప్ప సంతోషపడిపోతూ కామాక్షి కష్టాలు గట్టెక్కాయని గంతులేశారు. పోతే పోయాయి 200, తలా కొంత డబ్బు వేసుకుని కామాక్షికి ఎలాగైనా సాయం చేయాలని తీర్మానించుకున్నారు. మన్నాడే కామాక్షి మొగుడు ఊరికెళ్లాడు. 4 రోజుల తర్వాత కామాక్షికి టెలిగ్రామ్ వచ్చింది. దాని మొగుడు వార్నిష్ తాగి ఆసుపత్రిలో పడున్నాడని, తక్షణం కామాక్షిని బయలుదేరి రమ్మని. టెలిగ్రామ్ చూసిన కామాక్షి కంట తడిపెడుతూ తను వెళ్లడానికి చేతిలో డబ్బు లేదని, కట్టుకున్న మొగుడు ఆ విధంగా ఆసుపత్రిలో పడుంటే తను వెళ్లకపోతే లోకం ఆడిపోసుకుంటుందని, లోకం కోసమైనా తను వెళ్లక తప్పదని మా అత్తగారి కాళ్ళ మీద పడింది. మళ్లీ 2 రోజుల్లో తిరిగి వచ్చే కండిషన్ మీద దాని జీతంలో అడ్వాన్స్ ఇచ్చారు మా అత్తగారు. మా అత్తగారు ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు కట్టుకోవడానికి చీరలు లేవని నా దగ్గర ఒక చీర తీసుకుంది. కామాక్షి ప్రయాణం అవుతుందనగానే రెడ్డి నాగప్ప వంటవాడు కామాక్షి చుట్టూ చేరారు. మొగుడు దగ్గరకు వెళ్లవద్దని, దూరం నుంచే చూసేసి రమ్మనమని మరీ చెప్పారు. ఆ రోజే తీసుకున్న జీతాల్లోంచి వాళ్ళిచ్చిన 100 రూపాయలు తీసుకుని వేలూరులో ఉన్న మొగుడిని చూసొస్తాను అని వెళ్ళింది కామాక్షి. వారం రోజులైంది, 15 రోజులైంది, కానీ కామాక్షి జాడే లేదు. రెడ్డికి నాగప్పకి రోజు రోజుకి గాబరా ఎక్కువైపోయింది కామాక్షి ఏమైపోయిందో అని. వాళ్ళ ముగ్గురు లోపల దిగులు పడిపోయారు. కామాక్షి కోసం ఎదురు చూసి మా ఇంట్లో అందరి కళ్ళు కాయలు కాచాయి. ఒక రోజు మా పాలవాడిని అడిగింది మా అత్తగారు, కామాక్షి ఊరి నుంచి ఎప్పుడు వస్తుంది అని. కామాక్షి మా పాలవాడింటి పక్కనే ఉండేది. పాలవాడు చెప్పాడు, కామాక్షి ఊరి నుంచి రావడం ఏమిటి, ఊర్లోనే ఉందని, దాని మొగుడు ఊర్లోనే ఉన్నాడని, కామాక్షి వేరే ఎక్కడో పనిచేస్తుందని చెప్తూ ఇలా నాటకం అంటాం వాళ్ళిద్దరికి అలవాటే అని చెప్పాడు. వాళ్ళిద్దరూ అసలు భార్యాభర్తలు కారని, ఇలా చాలా చోట్ల మోసం చేసి కామాక్షి చాలా డబ్బు సంపాదించిందని కూడా చెప్పాడు. ఆ మాట విన్న మా అత్తగారు హౌరా హౌరా ఎంత జానా అంటూ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు తెలుసుకుని గుండెలు బాదుకున్నారు. ఈ మాట విన్న రెడ్డి నాగప్ప వంటవాడు ఒకరి తలలో ఒకరు పట్టుకుని కుప్ప కూలిపోయారు. కాస్తా కూస్తా డబ్బు కాదు వాళ్ళ కామాక్షికి ఇచ్చింది, కొన్ని వందలు. దొంగకు తేలు కుట్టినట్టు బాధపడుతున్న ఆ ముగ్గురికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మా అత్తగారు ఒక కఠిన శిక్ష విధించారు. కామాక్షికి చూపించిన సానుభూతికి బదులుగా వెంటనే వేరే పని మనిషి దొరికేదాకా కామాక్షి చేసిన పనంతా వాళ్ళనే చేయమన్నారు. కొత్త పని మనిషి ఎప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూడటం మొదలెట్టారు రెడ్డి నాగప్ప వంటవాడు. వెనక ముందు జంజాటం లేని తల నరిసిన పని మనిషి కోసం మా అత్తగారు ఎదురు చూస్తూ కూర్చున్నారు. విన్నారుగా ఈ అత్తగారు కామాక్షి కథ అనే సరదా ముచ్చటను. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.